ఒక ఊర్లో బంటి అనే అల్లరి పిల్లవాడు ఉండేవాడు. అతను ఎప్పుడూ ఆటపాటలతో అల్లరి చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ తాతయ్య మన పొలానికి వెళ్ళి మన పొలం ఎలా ఉందో చూసి వద్దాం అని అంటాడు. కానీ బంటి నేను ఆడుకోవాలి, నేను రాను అంటాడు. కానీ నచ్చజెప్పి వాళ్ళ తాతయ్య బంటిని వాళ్ళ పొలం చూడ్డానికి తీసుకెళ్తాడు. అలా వాళ్ళు ఇద్దరు కలిసి బయలుదేరుతారు. బంటి అక్కడ చల్లని నీలని రంగు చూస్తాడు. చూసి అందులోకి వెళ్ళి ఆడుకుంటాను అని అంటాడు. కానీ వాళ్ళ తాతయ్య అది ప్రమాదం అని చెప్తాడు. బంటి నీళ్ళతో ఆడుతూ ఆడుతూ ఉంటాడు. దానికి సరదాగా అనిపిస్తుంది. సడన్గా అతను చెరువులోకి పడిపోతాడు కాలు జారి. అప్పుడు వాళ్ళ తాతయ్య అతనికి చేతు పట్టుకొని పైకి లేపుతాడు. కూర్చోబెట్టి చూసావా బంటి, ఎంత ప్రమాదం తప్పిందో. నేను చెప్పింది నీ మంచి గురించి. ఎంత ప్రమాదం తప్పిందో, అందుకే పెద్దవారు చెప్పింది వినాలి అంటాడు. అప్పుడు బంటి సరే తాతయ్య క్షమించండి, మీరు చెప్పిందే ఇప్పటి నుంచి వింటాను అని అంటాడు. చూసారా, పెద్దవాళ్ళు చెప్పేది మన మంచి గురించి అని తెలుసుకున్న బంటి ఇది నేర్చుకున్న బంటి కథ.